ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి జిల్లా కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ బాల్యం నుంచే దళితుల హక్కుల కోసం పోరాడిన మహానేత అని పేర్కొన్నారు. యువ వయస్సులోనే కేంద్ర మంత్రిగా సేవలందించి దేశ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. గ్రీన్ రెవల్యూషన్లో ఆయన పాత్ర కీలకమని, అలాగే రక్షణ మంత్రిగా బంగ్లాదేశ్ విమోచన సమయంలో ఆయన నాయకత్వం ఎంతో గొప్పదని వివరించారు. జరిగింది ఆ రోజు వారి కార్మిక శాఖ ఇవ్వడం జరిగింది అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాం. అంటే ఆనాటికే చాలా చురుకైనటువంటి నాయకుడిగా, ఈ దళిత వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న నాయకుడిగా వారు గుర్తింపు తెచ్చుకున్నారు అనేటువంటి మాట నేను మనం చేస్తూ, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వారు అనేకమైనటువంటి పదవులు చేపట్టడం జరిగినది. ముఖ్యంగా మనం చూసుకుంటే వారు 1967 నుంచి 70 వరకు, అంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేటువంటి సమయంలో ఆ రోజు దేశం మొత్తం మీద కూడా ఆహార ధాన్యాలకు చాలా కొరతగా ఉండేది. సర్కారు బడిలో చదువుకొని ఇలా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి సందర్భంలో మన వనపర్తిలో కూడా వారు 10 సంవత్సరాల నుండి విద్య అభ్యసించడం జరిగినది. వారికి ఈ సర్కారు బడులు ఏ మాదిరిగా ఈరోజు జరుగుతూ ఉన్నాయో వాటిని ఏ విధంగా బాగుపరచాలనో దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి మాట కూడా నేను సూర్యంగా మనం చేస్తున్నాను. ముఖ్యంగా బాబు జగ్జీవన్ రామ్ గారు బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, వారు చమార్ కులంలో పుట్టినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి వారు స్వాతంత్ర్య పోరాటంలో కూడా చాలా గొప్ప ఎత్తున పాల్గొని, స్వాతంత్ర్యం రావడానికన్నా ముందే 1946 సంవత్సరంలో ఏదైతే ఇంటరియం గవర్నమెంట్ ఆ రోజు ఏర్పడిందో, మనకు స్వాతంత్రం రావడానికన్నా ముందు 12 మంది ఏకీభవించకపోవచ్చు, కానీ నేను మాత్రం చెప్తా ఉన్నా ఈ రోజుల్లో అంటరానితనం లేదు, పాటించాలని. అలాంటి అంటరానితనం చాలా గొప్ప ఎత్తున అమల్లో ఉండేటువంటి ఆ కాలంలో బాబు జగ్జీవన్ గారు ఎన్నో అవమానాలకు గురై వారు చదువుకొని ఒక ఉన్నత స్థానానికి రావడం జరిగిందనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను. దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే చదువే మనల్ని ఉన్నత స్థానానికి తీసుకొని పోతుంది. అలాంటి చదువు విషయంలో ప్రతి ఒక్కరం కూడా శ్రద్ధ వహించి మన పిల్లల్ని, మరి ముఖ్యంగా దళిత, గిరిజన, వెనుకబడిన మైనార్టీ వర్గాల పిల్లల్ని బాగా చదువుకునే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్యమైనటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారు కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, వేరే ఎవరు కూడా ఉన్నా కూడా వాళ్ళు కేవలం ఒక వర్గానికి చెందిన లీడర్స్ మాత్రమే కాదు. మన ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి మన భారతదేశం, మన కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత సపరేట్ గవర్నమెంట్స్లో కూడా వాళ్ళు ఒక మినిస్టర్ హోదాలో, దాని తర్వాత బాబూజీ అయితే ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండి, ఇందాక నేను చదువుతుంటే నాకు కూడా తెలియదు, నేను చూశాను, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో యూనియన్ మినిస్టర్స్లో అందరికంటే ఎక్కువ సమయంగా ఉన్నది బాబూజీ జగ్జీవన్ రామ్ గారు మాత్రమే. దాదాపు 30 సంవత్సరాల వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్టర్గా ఉన్నారు. అదే విధానంగా ఇంపార్టెంట్ టైం పీరియడ్స్లో మీరు హిస్టరీలో చదివి ఉంటారు. మనకు 1971 ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా బాబూజీ గారు ఉంది. ఆ వార్లో ఏదైనా వార్ మనం పూర్తి స్థాయిలో గెలిచి టెరిటరీని కూడా మనం లూజ్ చేసినామంటే అది 1971 వార్లోనే. అప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా బాబూజీ గారు ఉంది. తర్వాత ఇందాక డాక్టర్ చిన్నారెడ్డి గారు కూడా చెప్పారు, మనకి 1960s 1970s అన్నం తినడం అంటే మనకి దొరికేది కాదు, చాలా తక్కువ ఉండేది. అందుకని ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అని తీసుకొచ్చింది. ఆ గ్రీన్ రెవల్యూషన్ అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా
బాబూజీ గారు ఉండే చాలా ఈ గ్రీన్ రెవల్యూషన్ లో కూడా ఆయన కృషి చాలా ఉంది. సో వీళ్ళు ఒక వర్గానికి చెందినట్టు కాకుండా మన దేశానికి ఎంత కాంట్రిబ్యూట్ చేశారని చూస్తే మీరు కూడా చాలా స్ఫూర్తి ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. బికాజ్ మీలో చాలా మంది ఇప్పుడు చదువుకుంటున్నారు, మీకు అర్థమైంది. మీరు పెద్ద అయిన తర్వాత చూస్తే అన్నిటికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చే పని ఏంటిదంటే మీరు చేసిన పని వల్ల మీ సొసైటీకి ఏమైనా మంచి జరుగుతుంది. సో మీరు ఏమైనా పని చేసి మీ కుటుంబానికి కానీ మీ సొసైటీ. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.